రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖ వందే వాల్మీకి కోకిలం వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వం రామకథానాదం కోనయాది పరాంగతి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆదికవి అయినటువంటి ఒక వాల్మీకి మహామునికి ప్రణమిల్లుతూ ఒక సందిగ్ధ స్థితిలో, ఒక అనిశ్చితిలో, ఒక నిర్లిప్తత, ఒక నిరాసక్తత, ఒక నైరాశ్యం, ఇట్లాంటి స్థితిలో మాట్లాడడం అంటే కొంచెం అది కత్తి మీది సాగు. ఎందుకంటే మనుషులలో ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది మా స్వరూప మేడం కరెక్ట్గా చెప్పగలుగుతారు. మెటామార్ఫసిస్ అంటారు, మేనిఫెస్టేషన్ అంటారు. మామూలుగా మనం ఎవరైనా కనబడితే వాళ్ళని అడుగుతాం ఫిజికల్గా, బాగున్నారా అని అడుగుతాం. వాళ్ళు కూడా మేము బాగున్నామని చెప్తాం. ఈ బాగుండడం అనేది ఫిజికల్ బాగుండడమా, మానసికంగా బాగుండడమా? ఫిజికల్గా బాగుంటారు, మనకు ఎదురుగా అవపడుతుంటారు. కానీ ఏదైతే మెంటల్గా మెటామార్ఫసిస్ జరుగుతుందో, మేనిఫెస్టేషన్ జరుగుతుందో, ఈ మేనిఫెస్టేషన్ని గుర్తించగలిగేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు, చాలా అరుదుగా ఉంటారు. కానీ ఇక్కడ ఒక మహానుభావుడి ఫోటో ఉంది కదా, ఆ వివేకానందుడు. ఈయన చాలా పెద్ద దొంగ అండి. ఎందుకు దొంగ అంటున్నానంటే, ప్రపంచంలోనే కొన్ని లక్షలాది మంది యొక్క హృదయాలను దొంగిలించినటువంటి ఒక వ్యక్తి ఆ వివేకానందుడు. హృదయాలను దొంగిలించడమే కాదు, వాళ్ళలో వచ్చేటువంటి యొక్క ఫిజికల్ చేంజెస్, మెంటల్ చేంజెస్, వాళ్ళలో వచ్చేటువంటి యొక్క హార్మోన్స్ యొక్క ప్రభావం అంటారు. మేడం అయితే చక్కగా చెప్పగలుగుతుంది. ఈ హార్మోన్స్ యొక్క ప్రభావాన్ని కూడా శాసించగలిగేటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన ఏం ఛాలెంజ్ చేశాడంటే, ఆయన వాయిస్ వితౌట్ ఎ ఫామ్. నేను సశరీరంగా లేక ఉన్నప్పటికీ కూడా నా బాడీ ఏదైతే ఉందో ప్రపంచాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుందని చెప్పాడు. ఈరోజు నిజంగానే ఒక విష్ణువులో వచ్చేటువంటి ఒక మార్పుని భౌతికంగా మనం చూడలేకపోవచ్చు. బట్ ఐ కుడ్ గెస్, ఐ కుడ్ గేజ్ అండ్ ఐ కుడ్, నా మనపలకం మీద ఏమేమి చేంజెస్ వస్తున్నాయనేటువంటి దానికి ఒక తార్కాణమైన. ఎందుకంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు ఆ వ్యక్తులలో ఉండేటువంటి ఒక నీతి, నిజాయితీ, వాళ్ళ ఇంటెగ్రిటీ చూసినప్పుడు నిజంగానే అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దానికి ప్రత్యక్ష తార్కాణ స్వామి వివేకానందని చెప్పా కదా. ఆయన ఏమన్నాడు తెలుసా మనందరినీ? అమృతస్య పుత్రః, ఎవ్రీ సోల్ ఈజ్ డివైన్, ఎవ్రీ సోల్ ఈజ్ ఆమ్నిపోటెంట్, ఎవ్రీ సోల్ ఈజ్ ఆమ్నిషియంట్ అని చెప్పాడు ఆయన. మనిషిగా ఎదగడానికి కావాల్సినటువంటి ఒక విజ్ఞానం ఏదైతే ఉందో రాబోయే 1200 సంవత్సరాలకి ఇచ్చి వెళ్తున్నానని చెప్పాడు స్వామి వివేకానంద. జీవించిన కాలం 39 సంవత్సరాలు. ఐ విల్ నాట్ సీ మై 40th ఇయర్ అని చెప్పాడు ఆయన, డిక్లేర్ చేశాడు ఆయన. ఆయన తయారు చేసినటువంటి శిష్యురాలు సోదరి నివేదిత, ఇద్దరు కలిసి అమర్నాథ్కి వెళ్తారు. అప్పటికి సోదరి నివేదితకి ఇంకా పూర్తిగా వివేకానందుడు అర్థం కాల. వివేకానందుడిని బాగా ఈ రోజులలో మనం అంటున్నాం కదా, ఇంజనీరింగ్ కాలేజీల లోపల దాన్ని
ఉండేటువంటి దగ్గర ఐస్ లింగం ఉంటుంది అంతే. నేను కూడా వెళ్ళాను. ఆ యొక్క మంచు లింగాన్ని చూసి ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోతాడు వివేకానందుడు. ఎంతకు బయటికి రాడు. కొద్దిసేపు అయిన తర్వాత బయటకు వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత ఈ నివేదిత అడుగుతుంది, ఏమయ్యా పెద్ద ఏదో పోజు పెట్టినావు అక్కడ, ఏదో నిద్రపోయినట్టు చేసినావు, అంతా ఇదంతా నటన, హ్యావ్ యు స్లెప్ట్, నిద్ర వచ్చింది అక్కడ మొత్తం ఐస్ లాగా ఉన్నప్పుడు అంటే. అప్పుడు చాలా సాఫ్ట్గా స్వామి వివేకానంద చెప్తాడు. ఏం చెప్తాడు తెలుసా? నాకు పరమశివుడు సాక్షాత్కారం అయ్యాడు, పరమేశ్వరుడు సాక్షాత్కారం అయ్యాడు. ఈ పరమేశ్వరుడు సాక్షాత్కారం అయ్యి నేను అడగకుండానే నాకు ఇచ్చామరణాన్ని ఇచ్చాడని చెప్తాడు ఆయన. అంటే నేను ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడు చనిపోయేటువంటి యొక్క వరం ఇచ్చిపోయాడు నాకు అని చెప్తాడు. అప్పుడు వివేకానందుడు చాలా తెలియగలడు కదా. వివేకానందుడు వెంటనే సోదరి నివేదితని అడుగుతాడు, నేను సమాధి స్థితిలో ఉన్నప్పుడు చూస్తే నువ్వు కూడా నాకు అవ్వడ్డావు, నువ్వే కోరుకున్నావు అని అడుగుతాడు. అడిగితే సోదరి నివేదిత చెప్తుంది, ఈ దేశానికి స్వాతంత్రం రావడం అనేది చాలా ముఖ్యం. ఎందుకు ఈ దేశానికి స్వాతంత్రం రావడం అనేది ముఖ్యం అంటే, భారతదేశానికి కనుక స్వాతంత్రం వస్తే, స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉంటే విశ్వమానవ కళ్యాణానికి, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి భారతదేశం నడుము కడుతుంది. అందుగురించే వివేకానందుడి యొక్క 150వ జన్మదినం జరుపుకునేటువంటి సమయంలో ప్రపంచానికి వివేకానంద కేంద్ర ఇచ్చినటువంటి ఒక క్లారియన్ కాల్ ఏంటంటే, వేకప్ భారత్, వేకప్ భారత్, భారతదేశాన్ని మేల్కొల్పనండి, భారతదేశం యొక్క ఆత్మని మేల్కొల్పండి. వాట్ ఫర్? ప్రపంచ కళ్యాణానికి, మానవ కళ్యాణానికి, విశ్వమానవ కళ్యాణానికి, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి, విశ్వమానవ శ్రేయస్సు గురించి. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క శాంతి, సుస్థిరత, సౌభాగ్యం లేకుండా తల్లడిల్లిపోతున్నారు. అట్లాంటి తల్లడిపోయేటువంటి వ్యక్తులకి కేవలం భారతదేశం మాత్రమే టార్చ్ బేరర్. ఎందుకు చెప్తున్నాను ఈ అంశాలు ఇవన్నీ అంటే, విష్ణు మనకు ఒక పెద్ద ప్రశ్న వేశాడు, ఒక ఛాలెంజ్ ఇస్తాడు. నిజంగానే ఆయన పడే దాంట్లో, ఆ ఆవేదనలో, అసంతృప్తిలో, ఆకాంక్ష వేరు, ఆవేదన వేరు, అసంతృప్తి వేరు. మూడు ఉన్నాయి, కలగలిపి ఉన్నాయి, మిశ్రమంగా ఉన్నాయి. ఆకాంక్ష ఉంది, ఎస్, ఒక గురుకులాన్ని స్థాపించాలనే ఆకాంక్ష ఉంది, దానికి కావాల్సిన ఆవేదన కూడా పడుతున్నాడు. బట్ ఎట్ ద సేమ్ టైం అసంతృప్తి కూడా ఉంది. వాట్ ఈస్ దట్ అసంతృప్తి? అరే, నోబడీ ఈస్ హియర్ టు టేక్ అప్ ఏ ఛాలెంజ్. నేను 10 సంవత్సరాలు ఆహారం కష్టపడితే దీనిని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక్కడిని తయారు చేసుకోలేకపోయానా అనేటువంటి ఒక అసంతృప్తి. ఇక ఇంకొక 4 విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాం. ఎందుకంటే నా ముందు ఇక్కడ ఒక 3-4 వ్యక్తులు కనబడుతున్నారు. ఒకటి మా వందే మాతరం రవీందర్ నాకు ఫస్ట్ టైము 1987లో నా తృతీయ వర్ష అయిపోయింది. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన హైయెస్ట్ ట్రైనింగ్ నాగ్పూర్లో జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ దామెరలో ఒక గురుకులంలో ప్రాథమిక శిక్షావర్గ, దానికి నేను భౌతికపురంగా ఉన్నాను. శిక్షావర్గకి ఆ శిబిరానికి వందే మాతరం రవీందర్ కూడా దానికి వచ్చాడు. అప్పట్లో ఆయన ఆంధ్రప్రభలో, ఈనాడులో ఒక రిపోర్టర్గా పనిచేస్తుండేవాడు. అడవులకు వెళ్ళారు, కానీ మేము ఇక్కడ వేరే ఇంకొక డిఫరెంట్ వాటలోకి వచ్చారు. దానికి కారణం ఏంటంటే, మాకు సంస్కారం ఇచ్చినటువంటి ఒక గురువు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక పుస్తకం తెచ్చుకున్నాను.
ఇది నాకు బాగా అంటే మొదటి నుంచి చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైనటువంటి ఒక క్యారెక్టర్ ఏంటంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ఎంత గట్స్ ఉంటాయంటే ఆయన ఏం మాట్లాడినా కూడా ఒక మేల్ షావనిజం అంట, అంటే పురుష అహంకారం అంట, దాని ప్రతీకగా ఉంటాడు ఈయన. ఎందుకంటే ప్రపంచంలో హిట్లర్ అనే ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆ హిట్లర్కి ప్రపంచం మొత్తం గడగడలాడింది హిట్లర్ను చూసి. కానీ ఆ హిట్లర్ ఎవరికి కూడా సెకండ్ ఇవ్వలేదు. ఒకే ఒక వ్యక్తికి సెకండ్ ఇచ్చాడు ఆయన. హూ ఇస్ దట్? దట్ ఈస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. అందుగురించి ఈయన ఏం చెప్పాడైనా, ముझे ढूंढ दो, मैं तुझे आजादी दिलाऊंगा, गिव मी ब्लड, I will give you independence. మీ రక్తం ధారపోయండి, నేను మీకు స్వేచ్ఛా స్వాతంత్రాన్ని ఇస్తానన్నాడు. అంటే స్వేచ్ఛా స్వాతంత్రాలు అనేది ఒకళ్ళు ఇస్తే తీసుకునేది కాదు. మన యొక్క పురుషాకారంతో, మన యొక్క విజిగీష్ ప్రవృత్తితో, మన యొక్క కిల్లర్ ఇన్స్టింక్ట్తో, మన శౌర్య పరాక్రమాలతో తీసుకోవాల్సిన అంశం అని చెప్పినటువంటి వ్యక్తి ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈయన మీద ఈ మధ్యలో మీరు నమ్మతారు నమ్మరు నాకు తెలియదు, కానీ లాస్ట్ 4-5 yearsలో ఒక 500 books వచ్చాయండి. 500 books. ఈయన లేడు ఇప్పుడు, కానీ ఈయన మీద ప్రపంచంలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రతి మేధావి కూడా ఈయన మీద పుస్తకం రాయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీంట్లో ఈయన ఏం చెప్తాడంటే, ఈ సుభాష్ చంద్రబోస్ ఏం చెప్తాడంటే, 16వ ఏట నాకు సందిగ్ధం కలిగింది. ఏంటి, నా చుట్టూ ఉన్నటువంటి ఒక మిత్రులందరూ కూడా సిగరెట్ తాగాలనుకున్నారు. మరి నేను కూడా సిగరెట్ తాగొచ్చు కదా అని అనుకున్నాను. కానీ నాకు చదువు చెప్పినటువంటి ఒక బేడి మాధవదాస్ అనేటువంటి గురువు ఎవరైతే ఉన్నారో, ఈ ఇంట్రడ్యూస్ 2 characters, 2 personalities ని నాకు ఇంట్రడ్యూస్ చేశాడు. మొట్టమొదటి వ్యక్తి స్వామి వివేకానంద, 2 శ్రీ అరవిందో. వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలను చూసిన తర్వాత నాకు అర్థమైంది నేను ఎంత అల్పుడను. I'm a small man. అట్లాంటి యొక్క వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది ఏమైనా వాళ్ళంటే వరంగల్కి ఎందుకు వెళ్తున్నారమ్మా, నక్సలైట్లు ఉంటారు అక్కడ, అది వెనుకబడ్డ ప్రాంతం, అది మీకు కావాలంటే ఏ హైదరాబాద్లో లేకపోతే ఏ బెంగళూరు ఏ మద్రాసు ఏ చెన్నపట్నమో మంచిగా ఢిల్లీకో వెళ్ళి కలకత్తాకి వెళ్ళి బాంబేకి వెళ్ళి సెటిల్ కావచ్చు అని చెప్పినట్టు వాళ్ళు ఉండుంటారు. మనకి అనేది సంకల్పం తీసుకున్నారు. ఆ సంకల్పం కారణంగా, ఆ సత్సాంగత్యం కారణంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈరోజు మనందరికీ కూడా ఒక లివింగ్ ఎగ్జాంపుల్ లాగా ఇక్కడ నిలబడి, అంటే రియలీ చెప్పడం వేరు, బట్ జీవించడం వేరు. తను జీవిస్తూ అంటే కొవ్వొత్తిలాగా కరిగిపోతూ తను ఫ్యామిలీ సిస్టమ్ గురించి చెప్పాలని ప్రయత్నం చేశారు, వివాహ వ్యవస్థ గురించి చెప్పాలని ప్రయత్నం చేశారు. ఎస్, బ్రహ్మచర్యం అనేటువంటిది ఇంద్రియ నిగ్రహం గురించి చేయాల్సిన పని. జీవితాంతం ఇంద్రియ నిగ్రహం పాటించగలిగేటువంటి ఒక వందే మాత్రం రవీంద్ర లాంటి వాళ్ళు ఉంటే ఉంటారు. కానీ సాధారణమైన మనం ఎవరైతే ఉన్నామో మనం తప్పకుండా గృహస్థాశ్రమంలోకి వెళ్ళాల్సిందే. గృహస్థాశ్రమానికి వెళ్తేనే మనలో ఉండేటువంటి కొన్ని కోరికలు తీరుతాయి. ఆ కోరికలు తీరితే ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్ యూ కెన్ బి హ్యాపీ విత్ అదర్స్. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ అదర్స్ మీన్స్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్. నీలో నీకు సంతోషం లేకపోతే నువ్వు ఎవరితో కూడా సంతోషంగా ఉండలేవు. కాబట్టి ఒక 2 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నా ముందు ఇంకొక మోడల్ ఉంది, అదేంటంటే సిద్ధార్థ్ కూర్చొని ఉన్నాడు.
సిద్ధార్థ అనేటువంటి వ్యక్తి నాకు విచిత్రంగా పరిచయం. మేము అనుకోకుండా జేడి లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్తే ఆ జేడి లక్ష్మీనారాయణ గారి దగ్గర ఈయన ఉన్నాడు. ఏ ఊరా మీద అంటే మాది వరంగల్ అని చెప్పాడు. అంటే మా వరంగల్లో నాకు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు అనేది కొంచెం నాకు సిగ్గనిపించింది. బిట్స్ తిరారీలో చదువుకున్నాడు. కానీ టు సర్వ్ ద సొసైటీని గురించి తపన ఉంది కాబట్టి జేడి లక్ష్మీనారాయణ గారి దగ్గర శుశ్రూష చేశాడు. కొన్ని స్కిల్స్ సంపాదించుకున్నాడు. మరి ఈ మధ్యలో ఆయన ఒక కేసు గురించి ఒక సైబర్ వార్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే అది ప్రపంచం మొత్తం కూడా డిస్కషన్ అయింది. వరల్డ్ వైడ్గా డిస్కషన్ అయింది. డైరెక్ట్ పిఎంఓ ఆఫీస్ నుంచి ఇంటర్ఫియరెన్స్ వచ్చింది. అప్పుడు చాలామంది ఫోన్ చేసి నన్ను అడిగారు, ఎవరై ఈ సిద్ధార్థ వరంగల్లో ఉంటున్నాడో నీకు తెలుసా అని చెప్పేసి. తెలుసు అని చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే జీవితాన్ని మార్చుకోవడం, జీవితాన్ని గమనం, ఇది ఒక గొప్ప సబ్జెక్ట్. ఇంకొక మోడల్ నా ఎదురుగా ఆసం కూర్చొని ఉన్నాడు. ఆయన శిశుమందిర విద్యార్థి, కరీంనగర్లో చదువుకున్నాడు. కానీ ఆంగ్లం మీద, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఉండేటువంటి ప్రేమతో ఇంగ్లీష్ లిటరేచర్ చేశాడు. చేసి వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్లో ఈరోజు ఆయన ఫ్యాకల్టీ. ఆయన అక్కడ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, తర్వాత స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఒక అది కూడా చాలా చేస్తుంటాడు. బిల్ అండ్ బెల్ కావాలి అనుకుంటే ఎన్నో వృత్తులు ఉన్నాయి, ఎన్నో ప్రవృత్తులు ఉన్నాయి. కానీ మన మనసుకు సాంత్వన కలగాలంటే, మన మనసుకు నచ్చిన పని చేయాలంటే ఎన్నో రకాలైన ఇబ్బందులు వస్తుంటాయి. ఇప్పుడు విష్ణువుకి వచ్చినట్టే. కానీ చిట్ట చివరిగా విష్ణువుకు జన్మనిచ్చినటువంటి ఒక తల్లి మాతృమూర్తి గారు కూడా మా ఎదురుగా కూర్చొని ఉన్నారు. నేను ఫస్ట్ టైం ఇక్కడ ఆ 1 year యాన్యువల్ సందర్భంగా కూడా చెప్పాను, విష్ణువు లాంటి వ్యక్తిని ఈ సమాజానికి అందించినందుకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటూ ప్రతి తల్లి గర్వపడాల్సినటువంటి ఒక సమయం ఆసన్నమైంది. ఎందుకు చెప్తున్నానంటే వివేకానందుడు కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, అరవిందులు కానీ వాళ్ళు ఒక్కొక్కరుగా పుట్టలా. 4, 5, 6, 7, 9 మంది, 13 మంది పుట్టారు అన్నదమ్ములు. కానీ అందులో మనం ఒక్క వివేకానందుండే, అరవిందుండే, సుభాష్ చంద్రబోస్ని ఎందుకు మనం అది చేస్తున్నాం? తన వంశానికి, తన కులానికి, తన యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి ఒక ప్రాంతానికి, తన రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చేటువంటి వాళ్ళు చాలా ఏళ్ల మీద లెక్క పెట్టే వ్యక్తులు ఉంటారు. అట్లా ఏళ్ల మీద లెక్క పెట్టే వ్యక్తులలో విష్ణు కూడా ఆద్యుడు, అగ్రగణ్యుడు. కాబట్టి అట్లాంటి యొక్క విష్ణుని ఒక లివింగ్ మోడల్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆయన ఒక ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగంలో ఆయన సక్సెస్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. ఎస్, 99.99 సక్సెస్ అయ్యాడు. 0.1 ఫెయిల్ అయ్యొచ్చు. బట్ ఆ ఫెయిల్యూర్ నుంచి ఆయన గుణపాఠం నేర్చుకోవాలనుకుంటున్నాడు. నీకు కావాల్సినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలని నీ రాబోయేటువంటి ఒక జీవిత గమనంలో ఏ విధంగా అయితే మీ అమ్మగారు, మీ శ్రీమతి సహభాగస్వామి అయినటువంటి యొక్క స్వాతి, చిందం స్వాతి ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుందో మాకు కూడా అవకాశం ఉంటే స్వరూపకతో పాటుగా మా కృష్ణరాజు గారితో పాటుగా, వందేమాతరం రవీంద్రతో పాటుగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నీ యొక్క పాటలో ఏ రకమైనటువంటి యొక్క ముందుకు వెళ్ళేటువంటి యొక్క గమనంలో మాకు ఎక్కడ అవకాశం ఉన్నా కూడా నీకు మేము సహాయము, తోడ్పాటు అందిస్తామని చెప్తూ ఒకసారి అందరం కూడా జయకారం చేద్దామండి. ఎందుకంటే చాలా ఒక దాన్ని ఏమంటారు, ఒక రకమైన వాతావరణంలో ఉన్నాం మనం. ఇప్పుడు కొంచెం ఉత్సాహం కావాలి. చేద్దామా ఏమా
అందరూ కొంచెం నడుము నిటారుగా పెట్టండి, పిడికిలు బిగించండి. వందే 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 మాతరం 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 జై జై మాతా జై జై మాతా జై జై మాతా बोलो 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 भारत माता की बोलो 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 भारत माता की बोलो 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 भारत माता की नंदा 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 ये काली काली अंटे भद्रकाली अन्ना काली 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 ఈ భారత మాత యొక్క సేవలో తరించడానికి ఏదైతే విష్ణు ఎంచుకున్నటువంటి ఒక మార్గంలో మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, మహేశ్వరి యొక్క ప్రతినిధి రూపమైనటువంటి యొక్క భారత మాత యొక్క ఆశీస్సులు సర్వదా ఉండాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్.